ఎందుకు అడ్డం వచ్చావు? రోడ్డు మీద పాముంది. పామంటే నాగమ్మ తల్లి. కనిపించలేదా నీకు? కనిపించింది. తప్పుకోకుండా అడ్డంగా ఉంది, అందుకే తొక్కించబోయాను. మాటలతో చెప్పాను, హార్న్ కొట్టాను, అయినా తప్పుకోలేదు, అందుకే తొక్కించబోయాను. పాము పశువు లాంటి నోరు లేని మూగ జీవాలకు మనం చెప్తే ఏం అర్థం అవుతుంది? నువ్వే పక్కకి తప్పుకుని వెళ్ళాలి. అది కామన్ సెన్స్. బుసగొట్టాలనే సెన్సు దానికుంది, కాటేయాలనే సెన్స్ దానికుంది, తప్పుకోవాలనే సెన్స్ దానికి లేదా? ఇండియాలో పుట్టావా, ఆఫ్రికా అడవుల్లో పుట్టావా? మన భారతదేశం పాముని నాగదేవతగా కొలుస్తుంది. సాక్షాత్తు పరమశివుని రూపంగా భావిస్తారు. అది మన సంప్రదాయం. మన ట్రెడిషన్ గురించి తెలిసిన వారికి ఇవన్నీ తెలుస్తాయి. భక్తి ఉన్న వారికి తెలుస్తాయి. అమెరికాలో చదువుకొని ఇప్పుడే ఇండియాలో దిగాను, నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావు? ప్రపంచ దేశాలకి పాఠం నేర్పుతుంది మన సంస్కృతి. అది ముందు తెలుసుకో. సంస్కారం అలవడుతుంది. సంస్కారం గురించి నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నువ్వు నేర్పిస్తావా? మరి ఎక్కువ మాట్లాడుతున్నావు. సమయం లేదు కాబట్టి తక్కువ మాట్లాడాను. లేదంటే నిన్ను ఇలాగే నిల్చోబెట్టి పురాణాలు తిరగేసుండేదాన్ని. నువ్వు ఇలాంటి దానివని తెలుసుంటే కారు ఆగుండేదే కాదు. నీ మీద నుంచి, నీ పామ్ మీద నుంచి పోయుండేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. రా. ఏంటే నీ పొగరు? నిజాయితీ, క్రమశిక్షణ, పద్ధతి ఇవి ఉన్న వాళ్ళకి పొగరుంటుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ కనిపించావంటే నీ సంగతి తెలుస్తాను.